భారతీయ విమానయాన సంస్థలు గల్ఫ్ దేశాలకి, ముఖ్యంగా 9 దేశాలకి దూరంగా ఉండాలి అని ఇప్పుడు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ 9 దేశాలకి భారతీయ విమానయాన సంస్థలు దూరంగా ఉండాలి. కాకపోతే ఒమను, సౌదీ అరేబియా దేశాల మీద పాక్షికమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటే కొన్ని అత్యవసరమైనటువంటి విమానాలు ఎగరవచ్చు, కానీ 32,000 అడుగుల కంటే తక్కువ ఉండకూడదు. ఆ 9 దేశాల పేర్లు కూడా చెప్పడం జరిగింది. అందులో బహ్రెయిన్, ఇరాను, ఇరాకు, ఇజ్రాయెల్, జోర్డాను, కువైట్, లెబనాను, ఖతారు, యుఏఈ వీటి మీదుగా విమాన సర్వీసులను నివారించి అత్యవసర ప్రణాళికలు అమలు చేసి ప్రత్యామ్నాయ మార్గాలని సిద్ధం చేసుకోవాలని డీజీసీఏ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన విధంగానే భారత్ కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఏ క్షణంలో ఏ క్షిపణి వచ్చినా సరే అటు సివిల్ ఏవియేషన్ విమానాలకి చాలా పెద్ద గండం. అందుకే దీన్ని భారతదేశానికి అయితే చెప్పడం జరిగింది. ఒక భారతదేశమే కాదు, మిగతా ఏషియా కంట్రీస్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.